రాజకీయ కక్షతో రాజకీయ నాయకులనే కాకుండా మంచి మంచి ఆఫీసర్స్ని కూడా ఆ ప్రభుత్వంలో పనిచేసినందుకు కక్ష సాధింపు చర్యగా ఉన్నవి లేనివి ఉన్నట్లుగా ఎన్నో అబాండాలు వేసి అరెస్టు చేయడము, వాళ్ళను మానసికంగా క్షోభ పెట్టడము జరుగుతారు. నిన్నగాక మొన్న అరెస్ట్ చేసిన గౌరవనీయులు కృష్ణమోహన్ రెడ్డి సారు ఈ నియోజకవర్గంలో ఎంత సేవ చేసింది ప్రజలందరికీ తెలుసు. ఆయన ఓఎస్సీగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోని వ్యక్తి అంటూ ఉండడు, ఆయన మెంటాలిటీ తెలియని వ్యక్తి అంటూ ఉండడు. బడుగు బలహీన వర్గాలకు, ప్రత్యేకంగా వికలాంగులకు ఆయన ఆఫీస్ నుంచి కిందికి దిగి వచ్చి వాళ్ళ సమస్యలు విని వాళ్ళకు అవసరాలు తీర్చిన సందర్భాలు లోకల్లో. ఆయన సొంత డబ్బులు ఇచ్చిన సందర్భాలు కూడా చెప్పలేనంత ఉన్నాయి. అలాంటి మంచి వ్యక్తి మీద ఈరోజు మద్యం కుంభకోణంలో తన పాత్ర ఉందని అనవసరంగా అంత మంచి వ్యక్తి మీద వేయడం, కేసు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లలో ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది. ఇంత చండాలమైన ప్రభుత్వంలో ఎక్కడ చూడలేదని ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది. తొందరలోనే ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఒక కార్యక్రమం చేపట్టే దిశగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా రాజకీయ కక్షలు చాలా ఎక్కువ అయిపోయినాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, అది చాలా తప్పు. మంచి పాలకుడు ఎవరు కూడా ఈ విధంగా చేయరు. ఈ దుర్మార్గమైన పరిపాలన